ఓం శ్రీ గురుభ్యో నమః. వైదిక పంచాంగానికి స్వాగతం. 7వ తారీఖు జూన్ నెల 2026 ఆదివారంకు సంబంధించిన పంచాంగ వివరాలు. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఆదివారం. ఈ రోజు తిథి కృష్ణపక్ష సప్తమి, జూన్ 7 రాత్రి 2:41 నుండి, అంటే తెల్లవారితే 7 అని అర్థం. జూన్ 8 రాత్రి 3:24. నేటి నక్షత్రం ధనిష్ట, జూన్ 7 ఉదయం 7:55 వరకు ఉంది. తర్వాత శతభిషం, జూన్ 7 ఉదయం 7:55 నుండి జూన్ 8 ఉదయం 9:08 వరకు. నేటి కరణం వణిజ, జూన్ 7 రాత్రి 2:41, అంటే తెల్లవారుజామున మధ్యాహ్నం 3:08 వరకు. తర్వాత విష్టి, జూన్ 7 మధ్యాహ్నం 3:08 నుండి జూన్ 8 రాత్రి 3:24, అంటే తెల్లవారితే 8వ తారీఖు. నేటి యోగం వైద్యుతి, జూన్ 7 ఉదయం 10:01 వరకు ఉంది. తర్వాత విశ్వకుంభ, జూన్ 7 ఉదయం 10:01 నుండి జూడి 8 ఉదయం 10:19 వరకు ఉంది. నేటి అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 5 గంటల నుంచి 6:34 వరకు, యమగండం మధ్యాహ్నం 12:06 నుండి 1:43 వరకు, గుళికాకాలం మధ్యాహ్నం 3:20 నుండి 4:57 వరకు. ఇక దుర్ముహూర్తం మధ్యాహ్నం 4:08 నుండి 5 గంటల వరకు, వర్జ్యం ఉదయం 6:03 నుండి 7:46 వరకు. నేటి శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:40 నుండి 12:31 వరకు, అమృతకాలం రాత్రి 9:23 నుండి 11:06 వరకు, బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:01 నుండి 4:49 వరకు. ఈరోజు చంద్రుడు కుంభరాశిలో ఉంటాడు. జూన్ 7 సాయంత్రం 8:15 వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తారు. ఈ మీనరాశిలో జూన్ 7 సాయంత్రం 8:15 తర్వాత ప్రవేశిస్తాడు. చంద్రబలం సాయంత్రం 8:15 వరకు కూడా మేషము, వృషభము, సింహ, కన్య, ధనస్సు, కుంభ రాశుల వారికి చంద్రబలం చాలా అత్యధికంగా ఉంది. సాయంత్రం 8:15 తర్వాత మిథున, కన్య, తుల, కుంభ, మీన రాశుల వారికి చంద్రబలం చాలా చక్కగా ఉంది. ఇక తారాబలం ఉదయం 7:55 వరకు కూడా భరణి, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ ఫల్గుని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిష, పూర్వ భాద్రపద, రేవతి నక్షత్రాల వారికి తాళాబలం చాలా చక్కగా ఉంది. తర్వాత ఉదయం 7:55 తర్వాత అశ్విని, కృతిక, మృగశిర, ఆర్ద్ర, పుష్య, మఘ, ఉత్తర ఫల్గుని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష, ఉత్తర భాద్ర వారికి తారాబలం చాలా చక్కగా ఉంది. ఈ రోజు విశేషం ఏంటి అంటే కృష్ణపక్ష సప్తమి, ఆదివారం కావున సూర్యనారాయణుని ఆరాధనకు శ్రేష్టమైన రోజు. సూర్యదేవుని కృప పొందుటకు ఉపవాసము, జపము, అర్ఘ్యము సమర్పణ చేయడం అనేది శ్రేయస్కరము. మరి ఈరోజు జపించాల్సిన శ్లోకం ఏంటి అంటే నవగ్రహ స్తోత్రంలోని సూర్యునికి సంబంధించిన స్తోత్రం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపోగ్నం ప్రణతోష్మి దివాకరం. ఈ శ్లోకాన్ని జపించడం వలన సూర్యదోష నివారణ, ఆరోగ్య రక్షణ, ఆత్మవిశ్వాసము, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయని శాస్త్రవచనం. ఇవి నేటి పంచాంగ వివరాలు. ఓం శ్రీ గురుభ్యో నమః.